ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? అసలు ఎప్పుడు కూడా న్యాయానికి ధర్మానికి ప్రతీకలు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. రిసీవింగ్ కూడా అట్లాగే ఉంటుంది. బాబు గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు? రాజకీయము నిల్, రవిడిజం ఫుల్, దాన్ని తరిమి తరిమి కొట్టారు ఏపీ ప్రజలు. ధర్మాన్ని, న్యాయాన్ని, ధర్మం 4 పాదాలతో నడిపించేటువంటి వ్యక్తిని గెలిపించుకున్నారు ఈరోజు. ఇంకా రాష్ట్రంలో మీరు మొన్న చూస్తున్నారు, రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూశారు, మీడియా వాళ్ళు మీరు చూశారు. ఒక్క రోజులోనే వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు జరగవు అన్నారు. కానీ ఒక్క రోజులోనే ఇంటి దగ్గరికి పోయి లేని వాళ్ళకు కూడా మరీ ఫోన్లు చేసి కూడా ఇవ్వటం జరిగింది. అది చాలా దాని నిదర్శనం. ఆ రోజు 3000 ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే నేను ఇస్తానని చెప్పినటువంటి మాయ మనిషి జగను ఆ 1000 రూపాయలని 5 సంవత్సరాలకు గాను ఫుల్ చేశాడు. 1000 రూపాయలు ఇచ్చాడంటే 250 కాడికే ఇచ్చాడు తప్ప ఒక్కసారిగా 1000 రూపాయలు ఈయన చేతగానటువంటి పరిపాలన, చేతగానటువంటి దద్దమ్మ జగను. ఈరోజు ఏప్రిల్ నెలలో నేను 4000 ఇస్తున్నానని ఒక మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైతే మాట చెప్పాడో ఆ రోజు నుంచి ఒక 4000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఏది అప్పుడు దాకా ఉన్నటువంటి 3 నెలలు జరిగింది కదండి, ఏప్రిల్, మే, జూన్. ఈ 3000 ఇస్తానన్న 4000 కలిపి 7,000 ఇచ్చారు. కిడ్నీ బాధితులకైతే 45,000 ఇచ్చాడు. వికలాంగులకు 6,000 ఇచ్చారు. రకరకాలైనటువంటి ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిల్లో ఈరోజు దేవుడంటే దేవుడు ఈయన పంపించాడని కిడ్నీ బాధితులైతే చాలా చాలా సంతోషపడతా ఉన్నారు. ఎందుకంటే ఫ్యామిలీలు జరుగుతాయి, మేము ఇబ్బంది పడము, ఈ మహానుభావుడు వచ్చాడు, రామరాజ్యం జరిగిద్ది, రాముల వారి లాంటి పరిపాలన వస్తుంది అనేటువంటి ఆలోచన జనాల్లో వచ్చింది. ఇప్పుడు లోకేష్ గారిని ఎందుకు కలవడానికి వచ్చారు మీరు? నేను ఎప్పుడు కలుస్తుంటానమ్మా, నాకు వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ ఉంటే మేము ఫుల్ హ్యాపీగా ఉంటాం. మేము పలాంటి కావాలని మేము ఎప్పుడు కోరుకోము. కానీ నేను ఒక్కదాన్ని బాగుండాలి నేను అనేది నేనైతే ఎప్పుడు చూడను. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, 5 కోట్ల మంది జనాభా సుభిక్షంగా ఉంటారు. అందుకని మాకు ఇష్టం, కలవటానికి వస్తాం. ఈ రోజు నుంచి ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా, నుంచి ఇస్తున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు అప్పుడు ఉన్నటువంటి బేల్దార్ పనిచేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను బిల్డర్స్ చాలా చాలా ఇబ్బంది పడ్డారు. నార్మల్ పీపుల్ అయితే ఇల్లు కట్టుకోవాలంటే, ఎందుకంటే బొచ్చెలు, సిమెంటు, ఇటుకలు అన్నీ వాళ్ళు అందించుకుంటారు. కట్టే బేల్దారి వరకే చూసుకొని కట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, మధ్యతరగతి ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈరోజు పండగ రోజు అన్నమాట. ఎందుకంటే ఇసుక ఫ్రీగా ఇచ్చారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకందాన కాదమ్మా, ఒకటని మేము చెప్పాలంటే కోకొల్లలుగా ఉన్నాయి ఈయన పరిపాలనలో. ఇప్పుడు పెన్షన్ అంతే చేశారు, ఇసుక ఫ్రీ ఇచ్చారు, రేపు కరెంటు ఛార్జీలు కానివ్వండి. ఇలా ఇసుకని ఏ ప్రభుత్వం అయినా ఫ్రీగా ఇవ్వడం జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదమ్మా ఇవ్వడానికి. ఏ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఉంది కదా, సైకో ప్రభుత్వం పను పారదోలారు. జగన్ గారి పరిపాలన ఇసుక రేట్ ఎంత ఉంది? అప్పుడు ఎక్కడ మా లారీ వచ్చేసి 50,000 పైనుంచి 1,00,000 దాకా, ఇంకా లాంగ్ వాళ్ళు అయితే 1,50,000 దాకా కూడా తీసుకున్నారు. అందులో వాళ్ళు ఎవరికి ఇచ్చారమ్మా? డబ్బులు తీసుకునే ఎవరికంటే వాళ్ళకి ఇవ్వాలా. ఇతర రాష్ట్రాలు వాళ్ళ కొలిక్స్, వాళ్ళకి బాగా డబ్బు ఉన్న వాళ్ళకే తోలేరు తప్ప ఎవరికి పడితే వాళ్ళకి ఆ డబ్బులు పెట్టి కొనుక్కుందామని ఎవరన్నా ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి దొరకలేదు కదమ్మా. ఇప్పుడు అది కాదు కదా, ఎవరు కూడా వాళ్ళ ఊరి పక్కనే వాగుందనుకోండి, ఎడ్ల బండిలో పోయి అయినా కానీ తీసుకొచ్చుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఖర్చు కూడా లేకుండా బొచ్చెలతో పోసేసుకొని తీసుకొని వస్తారు. అటువంటి పరిపాలన తీసుకొచ్చినటువంటి మహానాయకుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఇప్పుడు చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వెనకటి మనం పాఠాల్లో మా చిన్నప్పుడు మేము చదువుకునే వాళ్ళం, అశోకుడు రోడ్ల మట్టి చెట్లు నాటించారు, శ్రీకృష్ణదేవరాయలు చెరువులు వేయించారు, గుళ్ళు కట్టించారు, గోపురాలు కట్టించారు అని ఇలాంటి కొంతమంది మహానుభావుల్ని ఉదాహరించి మనకు పుస్తకాలు ఇస్తారు. కానీ అదే పుస్తకాల్లో రాష్ట్రాన్ని రావణాకాష్టం అన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని పారదోలి ఈరోజు రామరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజలు ఇచ్చారు ఇది. ఎందుకంటే ఆయనైతేనే రామరాజ్యం నడుస్తుంది ఇక్కడ అనే ఉద్దేశంగా ఇచ్చారు కాబట్టి అదే పరిపాలన ఈయన అందించి ఈయన చరిత్రలో నిలవాలనేటువంటి ఆలోచన కనపడుతుందమ్మ లోకేష్ బాబు గారి కళ్ళల్లో కానీ, వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ చేష్టల్లో కానీ.
అదే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కానీ ఆయన చేసే పని విధానాన్ని మేమే ఓన్గా కలిసిందని కాదు, చేసే పనులను బట్టి చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తి. నేను ఒక్కదాన్ని చెప్పే మాట కాదు, విలేజ్ల్లో కానీ ఎక్కడ కూడా నార్మల్ పీపుల్ మొత్తం కూడా ఈరోజు ఊర్లలో చెప్పుకుంటున్నట్టు మాట. నలుగురు కలిసి ఒక చాట కొడితే అయ్యా మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మనం బాగుపడతాము మనం అని చెప్పుకునేటువంటి రోజులు ఇవి. అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? అమరావతి హైదరాబాదును మించి డెవలప్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే అయ్యి ఉండేది, కానీ ఒక సైకోకి ఒక్కసారి ఛాన్స్ అన్నందుకు ఇచ్చినందుకు ఈరోజు మళ్ళీ దాన్ని సరిదిద్దాలంటే 5-6 నెలలు పట్టిద్దాం. ఎందుకంటే వాళ్ళు ఒక సంవత్సరం లోపల నెట్ పోయి చూస్తే, మేమైతే తర్వాత వెళ్ళలేదు, అంతా కూడా పాడుపడ్డట్టున్నాయి. ఎక్కడ పడితే అక్కడ పిచ్చి చెట్లు, నీళ్లు లేవు, ఇక్కడ చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు కదా, ఫెన్సింగ్ కూడా లాక్కొని పోయారమ్మ దుర్మార్గులు. మరి అటువంటి పరిపాలన అది. మరి ఇప్పుడు మళ్ళీ ఆయన అమరావతిని ఒక భారతదేశము కాకుండా ప్రపంచ దేశాలు కూడా గర్వించేటువంటి స్థాయిలో తీసుకొచ్చి ప్రపంచ పటంలో పెట్టేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదైతే 100% ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. ప్రజల ఆశీస్సులు ఆశీర్వాదాలతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఉన్నారు. ఒకడు కోతోడు మాట్లాడతాడు, ముసలి నక్క ముసలి కుక్క అని. వాడిగిన కనపడితే మా కళ్ళకి వాడిని చెప్పుల దండలు వేసి ఊరేగించి పంపిస్తాం, ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొడతాం. ఎందుకురా కోడాలి నానిగా జగన్ గారు ఈరోజు అరే నువ్వు నా రాజీనామా చేస్తున్నావు అంటున్నారు. పొయ్యి ఎందుకు రా, పొయ్యి కాశీలో కూర్చొని ముక్కు మూసుకొని గంగా నదిలో మునుగు రా, సరిపోయిద్ది. ఎందుకు రాష్ట్రంలో ఉన్న జనమన్న సుభిక్షంగా ఉంటారు. ఎందుకంటే ఊరికి అది ఇదని మాట్లాడి నువ్వు అనుకుంటున్నావేమో రాజీనామా చేస్తానంటే నీ మీద ఒక సింపతి వస్తుందని మీరు అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు కూడా అది రాదు. నువ్వు నీ నుంచి ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తులు, రైతుల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, ఒక రేషన్ కార్డు బియ్యం తీసుకునేటువంటి వాళ్ళ వ్యక్తుల దగ్గర నుంచి, ఒక వ్యాపారస్తుల దగ్గర నుంచి, ఇసుక బిల్డర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఎవరన్నా నీ నుంచి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారా? మీ పార్టీలో ఉన్నటువంటి ఒక 4-5 ఉన్నారు మహోన్నతమైనటువంటి వ్యక్తులు. ఎటు పోయారు యదవ జగను? ఈరోజు మీతో ఉన్నటువంటి నీ 4 పిఏలు ఉన్నారు, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ ఎటు పోయారు? ఈరోజు రాష్ట్ర ప్రజానికాన్ని సొమ్ము దోసుకోవటానికి వచ్చారు వాళ్ళు. రోజా గారి గురించి మీ అభిప్రాయం? ఇంకా ఆమె గురించి ఎందుకమ్మా, ఆ తల్లి గురించి చెప్పుకుంటే మాకు సిగ్గుసేటమ్మా, మేము మాట్లాడమమ్మా. ఎందుకంటే ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తి అయితే మేము మాట్లాడిన బాగుంటుంది, కానీ సిగ్గు శరము లేకుండా బజార్లో గుడ్డలో తీసినటువంటి వ్యక్తి రోజా. ఆమెను గురించి మేము మాట్లాడాం, ఎందుకంటే మాకు పరువు పోద్ది, అందుకని మా పార్టీకి పరువు పోద్ది. మేము ఆమె పేరు మా నోటితోటి మాట్లాడితే మా అధినాయకుడికి కూడా సేమ్గా ఉంటుంది, మేము మాట్లాడాం.